వెజిటబుల్ వినడానికి కొంచెం వెరైటీ డిష్ లా ఉంది కదండి. మరి ఈ డిష్ ని ఎలా తయారు చేయాలో తెలుసుకోబోయే ముందుగా కావాల్సిన పదార్థాలు చూడండి. బేక్డ్ వెజిటబుల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మైదా పావు కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, పాలు 1 కప్పు, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, తరిగి ఉడికించిన బేబీ కార్న్ 1, తరిగి ఉడికించిన బీన్స్ పావు కప్పు, తరిగి ఉడికించిన కాలీఫ్లవర్ 1/2 కప్పు, తరిగి ఉడికించిన క్యారెట్ 2, ఉడికించిన పచ్చి బఠానీలు పావు కప్పు, చీజ్ కొద్దిగా. ముందుగా ఈ వెజిటేబుల్స్ ని ఇలా పొడవుగా కట్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ మనకి కొన్ని రకాల వెజిటేబుల్స్ ఉన్నాయి. ఇవే కాకుండా మనం ఇంకా కూడా వాడుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. ఇక్కడ క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్, గ్రీన్ పీస్, బేబీ కార్న్ ఉన్నాయండి. సో వీటిని బాయిల్ చేసి పెట్టాను ముందుగా. ముందుగా ఈ వెజిటేబుల్స్ సాటే చేసి పెట్టుకోవాలి. మామూలుగా ప్యాన్లో వేసి బటర్ వేసి కొద్దిగా ప్యాన్ ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ వేసుకోవాలండి, అలాగే బీన్స్, కాలీఫ్లవర్ కూడా వేసుకోవాలి, కొద్దిగా గ్రీన్ పీస్, అలాగే బేబీ కార్న్. వీటన్నిటిని కొద్దిగా సాటే చేసుకోవాలి ప్యాన్ ఫ్రై. ఒక బౌల్కి తీసుకుందాం. ఇదే ప్యాన్లో మరి కాస్త వెన్న వేసుకోవాలండి. వైట్ సాస్ తయారు చేసుకోవాలి. వెన్న కరిగాక దీంట్లో కొద్దిగా మైదా వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు రూ అంటారండి, దీన్ని వైట్ రూ అంటారు. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. దీంట్లో పాలు వేసుకోవాలి. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ ప్రకారం సాస్ గా తయారవుతుంది. ఇది కూడా ఉండలు లేకుండా ఉంచుకోవాలి. ఇలా తయారవుతుంది అన్నమాట. తర్వాత ఏం చేయాలి? దీంట్లో మనం సాల్ట్ పెప్పర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, అలాగే మిరియాల పొడి అందరినీ బాగా కలుపుకోవాలి. ఇది ఇప్పుడు వైట్ సాస్. అవునండి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక బేకింగ్ ట్రే తీసుకోవాలండి. ఇప్పుడు ఈ బేకింగ్ ట్రేలో కాస్త మనం వెన్న రాసుకోవాలి. అంటుకోకుండా. అవునండి, అడుగంటుకుండా. అవును, అడుగు బాగాన వెన్న రాస్తున్నాను. ఈ వెజిటేబుల్స్ ని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ వైట్ సాస్ ని దీంట్లో వేసుకోవాలి పైనుండి. మొత్తం అన్ని కూరలకి అంటుకునేలా. అవునండి, వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని దీనిపైన చీజ్ వేసుకోవాలండి. తురిమేసి వేసుకోవాలి. అవునండి, ఇలా తురిమాను. చీజ్ వేసుకోవాలి. చీజ్ వేసిన తర్వాత దీన్ని బేకింగ్ లో 350 సెంటీగ్రేడ్ లో మనం ఒక 5 మినిట్స్ పెడితే మనకి దీనిపైన కొద్దిగా బేక్ అవుతుంది అన్నమాట. అప్పుడు మనం ఈటబుల్ గా తీసుకోవచ్చు వెంటనే. ఇప్పుడు బేక్ చేసాం. మరి ఎంతసేపు బేక్ చేసుకోవాలి శేఖర్ గారు? 2-3 నిమిషాలు సరిపోతుందండి మనకి. 2-3 నిమిషాలు అయితే పైన చీజ్ కొద్దిగా మెల్ట్ అవుతుంది. అప్పుడు మనం తినడానికి సులువుగా ఉంటుంది అనమాట. ఓకే అండి. మనకి మెల్ట్ అవుతుంది ఇలా. శేఖర్ గారు, మరి దీన్ని దేంట్లోకి తీసుకోవచ్చు? కాంబినేషన్ ఇది కాంబినేషన్ అంటే ఇదే మెయిన్ కోర్స్ అండి. ఇది ఇలాగే తీసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్ లోకి సర్వ్ చేస్తాను. బేక్డ్ వెజిటబుల్స్ అండి, చూసారు కదా. ఆ ప్రొసీజర్ చూస్తేనే తెలుస్తుంది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ రెసిపీ అని. తప్పకుండా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడండి.